హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత. ఈరోజు అయితే నేను మొలకలు చారు చేస్తున్నాను గైస్. ఒక ముల్లంగి కట్ చేసుకుంటున్నాను. ఒక ముల్లంగి కట్ చేసుకున్న తర్వాత ఒక 4-5 వంకాయలు కట్ చేసుకుంటున్నాను గైస్. చూడండి, మీరు ఇక్కడ కనిపిస్తుంది మీకు వంకాయలు కట్ చేసుకుంటా. ఆ తర్వాత కొన్ని ఉర్లగడ్డలు కట్ చేసుకుంటా. ఒక 2 ఉర్లగడ్డలు కట్ చేసుకుంటున్నాను గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ గైస్. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొత్తగా మన వీడియో చూసినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి కట్ చేసుకుంటున్నా. మిక్సీకి వేసుకునేదానికి కొబ్బరి కట్ చేసుకుంటున్నాను గైస్. చూస్తున్నారు కదా, తీసుకుంటున్నాను నేను ఇది చాకలో. ఇక్కడ చూడండి, కొబ్బరి, 2 ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, ఒక తెల్లగడ్డ అన్నీ విడిపించి పెట్టుకున్నాను గైస్. ఇక్కడ కట్ చేసుకున్న తరకారీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను. చూడండి, ఇంకోండి మొలకలు, శనగలు, ఉలవలు, పెసరు మొలకలు కట్టిండేది బయట నుంచి తెచ్చుకున్నాను గైస్. అది కొంచెం తక్కువ ఉందనేసి నేను కందిపప్పు యాడ్ చేసుకుంటున్నా, ఒక 2 గ్లాసులు. చూడండి, కడిగి పెట్టుకుంటున్నా కందిపప్పు కడిగి పెట్టుకుని పక్కకు ఒక 2 మినిట్స్ నీళ్ళు నానబెట్టుకుంటాను. కడిగేసి పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీకి వేసుకుని స్టార్ట్ చేస్తాను. చూడండి, దండి కడుక్కుంటున్నా. చూస్తున్నారు కదా, కడుక్కుంటున్నాను గైస్. కడిగి పెట్టేసి నీళ్ళు బయట పోసేసి మళ్ళీ నీళ్ళు వేసుకుని ఒక 2 మినిట్స్ పెట్టుకుంటాను అలాగే. అప్పుడు కొంచెం స్మూత్గా ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ మనం నీళ్ళు నానపెట్టుకున్నామన్న అంటే అప్పుడు స్మూత్గా ఉడుకుతుంది, అంటే బిర్న ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు జాడలో వేసుకుంటున్నా. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 2 టమాటాలు. నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను గైస్, అది క్లిప్ మిస్ అయిపోయింది, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ నేను ఒక 4 టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ సాంబార్ పౌడర్ అండ్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా దీంట్లో. ఇంతే గైస్, సాంబార్ పౌడర్, మిర్చి పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవడమే. వేరే కొన్ని నేను ఇంకేం మసాలు వాడలేదు దాంట్లో. చూడండి, ఎంత బాగా వస్తుంది మసాలా. చూడండి, ఎంత కలర్గా వచ్చింది. మేము ఇంట్లో కొట్టి పెట్టుకున్న సాంబార్ పౌడరు, మళ్ళీ కారము, ధనియా పౌడరు ఇంట్లోనే యూజ్ చేస్తాం గైస్. బయటదైతే నేను తీసుకొని యూజ్ చేయను. 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నా. చూడండి, ఆ తర్వాత టమాటా యాడ్ చేసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న టమాటా దీంట్లో యాడ్ చేసుకుంటున్నా. చూడండి, కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఒక ముల్లంగి, ఒక 2 ఉర్లగడ్డలు అండి దీంట్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, యాడ్ చేసుకున్నా. చూడండి, ఉర్లగడ్డ వేసుకుంటున్నా. దుండి మొలకలు కడిగి పెట్టుకున్నా, ఇవి కూడా వేసుకుంటున్నా దాంట్లో. చూడండి, వేసుకున్నాను కదా గైస్. ఇప్పుడు కందిపప్పు కూడా యాడ్ చేసుకుందాం మనం. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయింది కందిపప్పు యాడ్ చేసి. చూడండి, ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా గైస్. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న మిక్సీ దీంట్లో ఇదంతా మసాలా దీంట్లోకి వేసుకుంటున్నా. ఇప్పుడు ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ యాడ్ చేసుకోవాలి గైస్. ఎన్ని నీళ్ళు కావాలో అన్నీ యాడ్ చేసుకునేసి కల్లుప్పు వేసుకుంటున్నా. రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఇంతే గైస్. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత రెడీ.